మన ప్రభువును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తుంది. బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తుంది. మరొకసారి చెప్తున్న అంశం, బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తుంది. ఎవరి బుద్ధి వారిని కిందికి తీసుకుపోతుంది, ఎవరి బుద్ధి వారిని పైకి తీసుకుపోతాడు. అందరికీ బుద్ధులు ఉన్నాయా లేదా? బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బుద్ధి లేని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? అప్పుడప్పుడు మనం అంటాం కదా, ఏం బుద్ధి లేదా నీకు అని. బుద్ధి లేదా అంటే బుద్ధి లేదు అని కాదు, ఏ బుద్ధి ఉందని, వంకర బుద్ధి ఉందని. బుద్ధుల్లో రకరకాలు ఉన్నాయి కదా. బుద్ధుల్లో ఏ రకాలు ఉన్నాయి? ఎక్కిరించే బుద్ధి, తమాషా పట్టించే బుద్ధి, ఇంకా చెడ్డ బుద్ధి, ఇంకా చాలా తెలుసు మీకు, చెప్పకుండా ఏమని అనుకుంటారేమో అని. చెడ్డ బుద్ధి, చేదు బుద్ధి, మంచి బుద్ధి, ఎన్ని బుద్ధులో. ఈ బుద్ధులన్నీ ఎందుకు? కడుపు కోసమే కదా. అన్ని బుద్ధులన్నీ ఎందుకోసం? కోటి విద్యలు కూటి కొరకే. మంచి బుద్ధితో సంపాదిస్తే ఏం కాదు, కానీ బుద్ధి చెడ్డ బుద్ధి పెట్టుకొని ఇతరులను మోసం చేస్తూ మనమే బ్రతకాలని ఇతరులకు అన్యాయం చేసేటువంటి బుద్ధి కలిగినటువంటి బుద్ధి, ఆ బుద్ధి ఏమంటదంటే విపరీతమైన బుద్ధి అంటారు. ఏ బుద్ధి? విపరీతమైనటువంటి బుద్ధి. ఒక మాట చూస్తే చాలా మందికి రకరకాల బుద్ధులు ఉంటాయి. సామెతలు 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. బీదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించేవాడు. వెక్కిరించే బుద్ధి చాలా మందికి ఎక్కువ. ఏ బుద్ధి? ఎవరైనా కొంచెం మిస్ అయినారనుకో, అలా వెక్కిరిస్తూనే ఉంటారు ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు. ముఖ్యంగా ఎవరిని వెక్కిరించకూడదు, వెక్కిరించే బుద్ధి ఉండకూడదు. బీదలను వెక్కిరించే బుద్ధి ఉండకూడదు. నీ కళ్ళ ఎదుట బీదవాడైనా, నీ కళ్ళ ఎదుట తినడానికి తిండి లేని వాడు ఉన్నా, నీ కళ్ళ ఎదుట సమస్యలతో కొట్టుమిట్టులాడుతూ ఉన్నా కూడా అటువంటి వాడిని నీవు వెక్కిరించొద్దు. మనకి వెక్కిరించాలంటే చాలా సంతోషం. ఎవరినైనా ఎక్కిరించుకుంటూ ఉండాలంటే రేతిరి వరకు ఎక్కిరిస్తూనే ఉంటాం. దేవుడు ఏమని చెప్తాడంటే, బీదలను వెక్కిరించువాడు ఎవరిని వెక్కిరించినట్లంట. ఎంత మంచి మాట చూడండి. ఎవరైనా కానీ బీదలను వెక్కిరిస్తే నీ సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? దేవుడు. నీకు జీవాన్ని ఊపిరిని అనుకరించినటువంటి దేవుడిని నీవు నిందించిన వాడవవుతావు. అందుకే మనకు ఏ బుద్ధి కలిగి ఉండాలా? ఎక్కిరించే బుద్ధి ఉండాలా. కొంతమందికి జ్ఞానం ఉందనుకో, జ్ఞానం లేని ఎక్కిరిస్తుంటారు. నా అంత నువ్వు చదువుతావా, నా అంత నువ్వు పాట పాడతావా, నా అంత డ్యాన్స్ చేస్తావా, నా అంత అందంగా ఉండవా, నా అంత ఎర్రగుండవా, నా ఎంత కర్రెగుండవా, అనేకమైన రకరకాలుగా ఇంకొకరిని ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఎక్కిరిస్తుంటారు. ఎక్కిరించడం మంచిది కాదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఎవరికి పెట్టిన కానీ వాళ్ళకి పెడుతుంటారు. కానీ వాళ్ళకు ఉండే స్థితిని చూసి మనం వెక్కిరించకూడదు. ప్రత్యేకంగా దేవుడు ఏమంటాడంటే, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. బీదలను వెక్కిరిస్తున్నావంటే ఎవరిని నిందించినట్ల? సృష్టికర్త అయిన దేవుని నువ్వు దూషించిన వాడవైతావు. నీకుండేది చాలు, నీకెంత ఉందో అంతలోనే తృప్తిపడు. ఇంకొకరిని చూసి నువ్వు నీ మనసులో కుళ్ళుకోవద్దు, ఇంకొకరిని చూసి నువ్వు ఎక్కిరించొద్దు. దేవా, నా స్థితికి నాకు ఇది ఇచ్చినావు, సంతోషము అని సంతోషపడు.
మనకు మాట చూస్తే సామెతలు 14వ అధ్యాయం 31వ వచనము చదువుకున్నట్టయితే, దరిద్రుని బాధించువాడు బీదలను వెక్కిరించకూడదు, దరిద్రుని కూడా వెక్కిరించకూడదు. దరిద్రుడు అంటే మనకంటే ఏమి లేనోడు. మనకు రేషన్ కార్డు ఉందంటేనే మనం ఎవరము దరిద్ర రేఖకి దిగువ ఉన్న వాళ్ళం అని, మనమే దరిద్రులం. మనము దరిద్రులమై ఇంకా ఏం చేస్తుంటాం, మనకన్నా దరిద్రుడు అని ఎగతాళి చేస్తుంటాం. ఎంతమంది ఇక్కడ బియ్యం కార్డు చేయొద్దండి. బియ్యం కార్డు ఎవరికి ఇస్తారు? దరిద్ర రేఖలో ఉన్నోళ్ళు అని. అంటే పాపం వీళ్ళందరూ దరిద్రులు, తిననీకే లేదు అని బియ్యం కార్డు ఇస్తారు. మనకే బియ్యం కార్డు ఉంటుంది, మళ్ళీ ఎవరిని ఎక్కిరిస్తామో దరిద్రులని. అందుకే ఎంత మంచి మాట, దరిద్రుని బాధించువాడు, చూడి బీదలను వెక్కిరించువాడు సృష్టికర్తని నిందించేవాడు, దరిద్రుని బాధించువాడు సృష్టికర్తని నిందించువాడు. అయితే బీదలను కనికరించువాడు ఎవరినంట? ఆయనను ఘనపరచువాడు. ఎవరు ఆయన? జీవము గల దేవుని ఘనపరిచేవాడు. ఎవరైనా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత. ప్రాణదాత అయిన దేవుని ఘనపరిచే వాళ్ళమైతాం. అందుకే బీదలను వెక్కిరించకూడదు, దరిద్రుని బాధించకూడదు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. మీ జీవితంలో కనికరాన్ని కలిగి ఉండండి. చాలా కనికరము అనేది, కనికరింపబడువాడు ఎవరంట? ధన్యుడు అంటాడు. అప్పుడప్పుడు జంతువులకు ఆహారం పెట్టండి, పక్షులకు ఆహారం వేయండి. చాలా మంది మన ఏరియాలో అక్కడక్కడ పిచ్చుకలు కనబడుతున్నాయి, పిట్టలు. అంటే దానికి ఏం దొరుకుతున్నాయి? మన ఏరియాలో ఆహారం దొరుకుతుంది అని అర్థం. అప్పుడప్పుడు మీ ఇంట్లో కొంచెం బియ్యం వేయండి పిట్టలకి, దానిలకు కనికరము చూపించండి. పక్షుల ఎడల, జంతువుల ఎడల, మనుషుల ఎడల ఏం చూపించాలా? కనికరము చూపించండి. ఎండాకాలం వస్తుంది, అప్పుడప్పుడు అక్కడక్కడ నీళ్లు పెట్టండి. పక్షులు పశువులు తాగడానికి నీళ్లు దొరకడం లే. బీదలను మనుషులను మనం ఏం చేయాలా? కనికరము చూపించేవారుగా ఉండాలి. ఈరోజు బుద్ధి నిన్ను ఏం చేస్తుంది? వృద్ధిలోనికి తీసుకొని పోతుంది. ఏ బుద్ధి కలిగి ఉండాలా? మంచి బుద్ధి కలిగి ఉండాలా. బీదలను నిందించేటువంటి బుద్ధి కలిగి ఉండకూడదు. దరిద్రులను బాధించేటువంటి మనసు మనకు కలిగి ఉండకూడదు. మరి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఎవడు బుద్ధిమంతుడైతాడు? బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొని వస్తుంది అంటుంది కదా. బుద్ధిమంతుడు ఎప్పుడైతాడు? చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. గద్దింపునకు మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తృణీకరించును, గద్దింపునకు లోబడువాడు ఏమైతాడు? బుద్ధిమంతుడు అవుతాడు. గద్దింపునకు లోబడితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఆ బుద్ధి నిన్ను ఏం చేస్తుంది? వృద్ధిలోనికి తీసుకుపోతుంది. తల్లిదండ్రులకు లోబడివాడు బుద్ధిమంతుడైతాడు, దేవునికి లోబడివాడు బుద్ధిమంతుడైతాడు. దేవుడికి, తల్లిదండ్రులకు, పెద్దలకు లోబడిన వాడు కూడా బుద్ధి ఉంటుంది. కానీ ఏ బుద్ధి ఉంటుంది వానికి? వెక్కిరించే బుద్ధి, పనికిమాలిన బుద్ధి, దరిద్రమైన బుద్ధి, నికృష్టమైన బుద్ధి, ఇతరులను పాడు చేసే బుద్ధి, ఎప్పుడు కూడా ఇతరులను ఎగతాళి చేసేటువంటి బుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు. కానీ మంచి బుద్ధి ఎవరికి ఉంటుంది? గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు అవుతాడు. పెద్దలు నిన్ను గద్దించినప్పుడు పెద్దల మాట విని ఆ గద్దింపునకు నువ్వు వినయము చూపించినప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఆ బుద్ధి నిన్ను ఏం చేస్తుంది? వృద్ధిలోనికి తీసుకుపోతాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము, బుద్ధి నిన్ను దేనిలోనికి తీసుకుపోతుంది? వృద్ధిలోనికి తీసుకొని పోతుంది. మొదటి సమయాలు చూడండి, 25వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం.
నాబాలు అనేటువంటి వ్యక్తి దావీదు యొక్క సైన్యము మీద, దావీదు యొక్క సైనికుల మీద తిరుగుబాటు చేసినాడు. అయితే దావీదు యొక్క సైన్యము నాబాలు అనే వారి యొక్క ఆస్తిని, ఆ యొక్క పశువులను కాపాడుతూ రక్షణంగా ఉన్న సమయాన్ని మర్చిపోయి ఈ నాబాలు ఏం చేసినాడంటే దావీదు యొక్క సైన్యము మీద తిరుగుబాటు చేసినాడు. దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నాడు, దావీదును దూషించినాడు. అప్పుడు ఈ విషయము ఎవరికి తెలిసింది? దావీదు మహారాజుకు తెలిసింది. అయ్యా, నాబాలు అనేటువంటి వాడు మన సైనికులను దూషిస్తూ ఉన్నాడు, మనం వారికి చేసిన సహాయాన్ని మర్చిపోయినాడయ్యా అని దావీదుకు చెప్పినప్పుడు దావీదుకి కోపం వచ్చింది. నేను ఇంతగా అతని సైన్యాన్ని కాపాడినప్పుడు నా సైన్యము మీద తిరుగుబాటు చేస్తాడా? వాని బుద్ధి ఏమైంది? పనికి మాలిన బుద్ధి అని తెలుసుకుని అప్పుడు ఏం చేసినటువంటి 33వ వచనం, దావీదు నాబాలుని చంపాలనుకున్నప్పుడు తన భార్య ఏం చేసింది? అబీగయిలు. ఎవరు ఆమె పేరు? అబీగయిలు. నాబాలు యొక్క భార్య పేరు ఏం పేరు? అబీగయిలు. ఆమె చాలా జ్ఞానవంతురాలు. దావీదు యొక్క రోషము, దావీదు యొక్క శక్తి, దావీదు యొక్క బలము తెలిసినది ఆమె జ్ఞానవంతురాలు. ఇదిగో ఈ వార్త నా దావీదు రాజుకు తెలిసిపోయింది. ఖచ్చితంగా దావీదు నా భర్త అయినటువంటి నాబాలును వదిలిపెట్టకుండా చంపేస్తాడు. ఎందుకంటే నా భర్త యొక్క గుణం ఎటువంటిదంట? మోటోడంట. నాబాలు ఎటువంటి వాడు? మోటువాడు, మొరటోడు. ఈ మోటోడు మొండోడు చేసిన పని నా భర్త ప్రాణాన్ని మీదకి వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలి అని ఆలోచించి ఆమె మంచి బుద్ధితో దావీదును ఎదుర్కొనడానికి పోతుంది. ఊరికే పోకుండా ఏం చేస్తుంది ఆమె? దావీదు కోసము తగినటువంటి ఆ యొక్క సంపద, ఆ పండ్లు అన్ని తీసుకొని పోతుంది, ఎదురు తీసుకొని పోతుంది. చూడండి, మైకియమ్మా, నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై అమ్మా నీవు ఆశీర్వాదం పొందుతున్నావు. ఎందుకంటే నీ భర్తను చంపకుండా నీవు వచ్చి నన్ను ఆపినందుకై నీవు ఏం పొందుతావు? ఆశీర్వాదం పొందుతావు. నీవు చూపిన ఏమి బుద్ధి? ఏ బుద్ధి చూపిందామె? దావీదు మహారాజును ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేస్తూ, అయ్యా నా భర్త మొరటివాడు, నా భర్త పనికి మాలిన వాడు, నా భర్త చేసినటువంటి తప్పును నువ్వు క్షమించు అని చెప్పి ఆమె దావీదు ఎడల మంచి బుద్ధిని చూపిస్తుంది. చూడండి, ఆ బుద్ధి ఏం చేసింది? తన భర్త ప్రాణాలను కాపాడుతుంది. అందుకే దావీదు అంటాడు, ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము పొందుదువు కాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగుతుందమ్మా. నువ్వు ఎంతో గొప్పదానివి. నీ భర్తను కాపాడుకొనుటకి నువ్వు ఏ బుద్ధి చూపించినావు? తగ్గింపైన బుద్ధి చూపిస్తున్నావు. దావీదు సై అంటే ఆమె సవా సై అనలే. దావీదు భర్తను చంపడానికి వచ్చినప్పుడు దావీదు మీద యుద్ధానికి పోవడం లేదు, తగ్గించుకొని ఆమె ఏం చేసింది? గార్ద బొమ్మల మీద ఆమెకి ఏమేం కావాలో ఆ వస్తువులన్నీ వేసుకొని ఆ దావీదును ఎదుర్కొని పోయి సాష్టాంగ నమస్కారం చేసి మంచి బుద్ధిని చూపిస్తుంది. చూడండి, అందుకే నీవు ఆశీర్వాదం పొందుదువు కాక. సాత్వికమైన బుద్ధి చూపిస్తుంది ఆమె. ఏ బుద్ధి? మొగుడు ఎటువంటోడు? మోటోడు. నాబాలు ఎటువంటి వాడంట? మోటువాడు. చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయము. పనికి మాలవాడు కూడా అంట. 1 సమూయేలు 25వ అధ్యాయము 17వ వచనం. అయితే వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మన యజమానుడు ఎటువంటి వాడంట?
చాలా మంచోడు అంటుందా? బహు పనికి మాలినవాడు, ఎవరిని కూడా తనతో మాట్లాడనీయడు, వాడు బహు పనికి మాలోడు అని చెప్తుంది. ఇంకెటువంటి వాడు అంటే అతడు 23వ వచనం, అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లాంటుంది. ఏ బుద్ధి ఇది? తగ్గింపు బుద్ధా, హెచ్చింపు బుద్ధా? ఈమె పోయి ఏం దావీదు రాజా నా భర్తను చంపాలనుకుంటున్నా, ఏంది నీ కథ అంటలేదామె. భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి మంచి బుద్ధి, సాత్వికమైన బుద్ధి, తగ్గింపైన బుద్ధితో బయలుదేరినామె. కుచితమైన బుద్ధి, స్వార్థ బుద్ధితో పోవడం లేదు. గార్ధబొమ్మ దిగి ఏం చేస్తుంది? త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నా భర్త చేసిన దోషము, ఇది నా తప్పుగా భావించు. నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాట ఆలకించుము. నా ఏలినవాడా, ఎవరంటుంది? ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? భర్తను గురించి భార్యనే చెప్తుంది. దుష్టుడైన ఈ నాబాలు, ఇతని లక్ష్య పెట్టద్దు, ఈ పనికి మాలోని మాట వినొద్దు, ఈడు మాట్లాడిన మాటలు పట్టించుకోవద్దు, లెక్క చేయొద్దు. ఎందుకంటే ఇతను ఎటువంటి వాడు? దుష్టుడు, బాగలేని బుద్ధి కలిగినోడు. నువ్వు చూపిన మేలుకి ప్రతి కీడు చేసేవాడే కానీ మేలు చేసేవాడు కాదు ఇతని అని చెప్తుంది. అతని పేరు అతని గుణములను బట్టి సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని. ఏ తనం అంట? మోటుతనం. మోటోళ్ళకి నైసోళ్ళకి తేడా ఉంటుందా లేదా? ఈ కాలం నైసోళ్ళ కంటే మోటోళ్ళకే ఎక్కువైపోతుంది. యానో పల్లెటూరు నుంచి పెళ్లి చేసుకుని ఇడికి వచ్చింటారు కానీ వాళ్ళకంటే ఎక్కువ నైస్ పడుతుంటారు వీళ్ళు, టౌన్ వాళ్ళ కంటే ఎక్కువ. పాపం ఈడే పుట్టి పెరిగింటారు, ఆమె కర్నూలులోనే పుట్టింటది, కర్నూలులోనే పెరిగింటారు. కానీ ఈమె కంటే పల్లెటూరు నుంచి వచ్చిన ఆమెకి ఎక్కువ యాదొస్తుంది, నైస్ వస్తుంది. ఈమె కంటే ఎక్కువ నైస్ పడుతుంటది. కానీ ఈమెలో అట్లా లేదు, తగ్గింపు ఉంది, మంచి స్వభావము, జ్ఞానమైన స్వభావము. అందుకే ఏమంటుంది? నా భర్త మోటుతనము కలిగిన వాడు, నా భర్త ఎటువంటి వాడు? దుష్టుడు. ఎవరు? దుష్టుడు, పనికిమాలోడు. కాబట్టి అతని గురించి నువ్వు లెక్క చేయొద్దు అని చెప్తుంది. అందుకే నీ బుద్ధి నిన్ను ఏం చేస్తుంది? వృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. ఆమె చూపించిన బుద్ధిని బట్టి అతని భర్త ఏమైనాడు? దావీదు చేత క్షమించబడినాడు. కానీ వాని గుండెల్లో గుబులు పరిగెత్తుతుంది, ఎట్టయినా వాడిని చంపుతాడని. అందుకే దావీదు చంపకపోయినా అతని గుండె పగిలి చచ్చినాడంట. చూడండి, అదే వచనాలు చదివితే 36వ వచనం. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి చాలా మంది ఇంట్లోనే బారు పెట్టింటారు. పెట్టింటారు బారు. అదే నైనా నీకు డబ్బు ఉంటే యాదన్న పోయి తాగురా, ఇంట్లో తాగితే పిల్లగాడు నిన్ను చూసి నేర్చుకుంటారా అంటే, గింతనే నా పిల్లగాడు చిన్నగా ఉండలే, ఏం కాదు. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు థమ్స్అప్ కలుపుకుంటున్నావో 7 కలుపుకుంటున్నాడో ఏం కాదు. చిన్నగా ఎదిగే కొట్టి వాడు కూడా ఫ్రిడ్జ్ తెరుస్తాడు. పొరపాటున థమ్స్అప్ బదులు వాడు అది తెచ్చుకొని పోసుకుని అనుకో, ఏమవుతుంది? ఇంట్లోనే బారు. కొంతమంది ఎప్పుడు నువ్వు బయట తాగు, ఇంట్లోనే తాగి ఇంట్లోనే పండుకో, ఇంట్లోనే తాగి ఇంట్లోనే పండుకో. భర్తకి కూడా భార్య దగ్గర ఉండి పోస్తుంటాయి, తాగు తాగు తాగు, ఇంట్లోనే తాగి ఇంట్లోనే పండుకో అని. వీడు ఇంట్లో ఏం చేస్తున్నాడు చూడండి. ఇంటిలో విందు చేసి తాగుచు బహుగా సంతోషించుచు మత్తుగా ఉండను కనుక భార్య ఏం చెప్పకుందంట. తాగినోనికి ఏం తెలియదు చెప్తా కూడా కదా. ఏమన్నా చెప్పు, పొద్దునే కేట నువ్వు వల్ల చెప్తావా నాకు? ఏంద్రా తాగి అంత దొల్లాడివి, బట్టలు చూడు ఎటైనంటే
నేను తాగి దొల్లాడలే ఇవి తాగి అంత మాట్లాడుతూ కదా రాత్రి అంటే ఏమో నాకు మతికిలేదు అంటాడు. మొబ్బిడిస్తే తెలుస్తుంది. పోలీస్ స్టేషన్లో కూడా తాగిన తీసుకుపోతే కొట్టినారని పోయి ఏం కనబడదు. కొట్టు 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 అంటాడు. తాగినది దిగినాక ఏంది ఇంతలా అంటాడు. ఆయన కూడా ఏం చెప్తలేదు. ఇదిగో నిన్ను చంపడానికి దావీదు వచ్చినాడు, నేను పోయి అతన్ని అడ్డుకున్నాను, అతని బ్రతిమలాన్నాను, అతడు చంపకుండా నిన్ను వదిలిపెట్టినాడు అని రాత్రంతా ఏం చెప్పలే. ఎందుకంటే భర్త ఏమైనాడు, తాగి సంతోషంగా ఉన్నాడు, ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు అనమాట. ఏం తగ్గింది ఇప్పుడు? ఏం తగ్గింది? ఏం మత్తు? నిద్ర మత్తు కాదు, చెప్పాలా? ఏం మత్తు? తాగిన మత్తు దిగింది. ఎవరికి? భర్తకి. భర్త ఎటువంటివాడు? మోటువాడు, దుష్టుడు, పనికి మాలోడు. మొప్పు దిగింది ఇప్పుడు, తాగిన మొప్పు దిగినప్పుడు చెప్తుంది ఆ సంగతులను తెలియజెప్పుగా భయము చేత అతని గుండె బుగ్గలక్క పగిలిపోయింది. ఇంకా ఎట్లా బిగుసుకుపోయినాడంట? రాయిలక్క బిగుసుకుపోయినాడు. ఎందుకు? భయము చేత గుండె పగిలిపోయింది. ఎందుకు? ఆమె చెప్పిన మాటలన్నీ బట్టి భయపడిపోయినాడు, గుండె పగిలిపోయింది. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తెను గనుక అతడు చనిపోయేను. అతడు ఏమైనాడు? ఇంకా అతనిలో ఏ బుద్ధి లేదు, మంచి బుద్ధి లేదు. నాబాలులో ఏ బుద్ధి లేదు, మంచి బుద్ధి లేదు. నాబాలులో భార్యను చూసుకునే బుద్ధి లేదు. నాబాలులో యజమానుని గౌరవించే బుద్ధి లేదు. అంత పనికిమాలిన బుద్ధి. కనీసం ఈ 10 రోజులన్నా బతికినాడు అంటే ఎవరి బుద్ధి ద్వారా? భార్య బుద్ధి చేతనే. భార్య మంచి బుద్ధి చేత భర్త కాపాడబడినాడు. అందుకే నీ బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొని పోతుంది. సామెతలు 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటను పట్టుకోనిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నీవు బ్రతుకుదువు, జ్ఞానము సంపాదించుము. ఇంకా ఏం సంపాదించాలా? బుద్ధి సంపాదించండి. మీరు కూడా ఏం సంపాదించాలా? బుద్ధి సంపాదిస్తే బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకుపోతుంది. అందుకే చదువుకున్నోడికి మోటోళ్ళకి చాలా తేడా. నిన్ననే ఒక సంఘటన జరిగింది. అరే బాబు బాగా చదువుకోనైనా అని చెప్తుంటే ఒక్క మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చినాయంట ఒక పిల్లోడికి. తక్కువ మార్కులు వస్తే టీచర్లు పిలిపించి గట్టిగా తిట్టినారు. రే ఇప్పుడు 9th స్టడీ అయిపోయి 10th లోకి పోతున్నావు, మార్కులు ఇట్లా వస్తే నువ్వు 10th క్లాస్లో కష్టం బాగా చదువు అని గట్టిగా మందలిచ్చినారు. తల్లిదండ్రులు కూడా ఉన్నారు, టీచర్లు ఉన్నారు. మందలించిన తర్వాత పోయేటప్పుడు చిన్నగా వాళ్ళ నాయన ఇంటికి రా బెట్ట అన్నాడంట. అంతే. ఏమన్నాడు? ఇంటికి రా బెట్ట అని పోయినాడు. పోతే ఇప్పుడు ఇంటికి రాలే. ఏడిపోయినాడు? ఇంటికి రాకుండా 4 గంటల తర్వాత రైలు ఎక్కి వెళ్ళిపోయినాడు. ఇట పోయినది తెలియదు, ఇట పోయినది తెలియదు. తల్లిదండ్రులు కంగారు పడుతూ వాడు పోయినాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. కంగారు పడినారు. అన్నం తినలే, నీళ్లు తాగలే. రైల్వే స్టేషన్లో ఆడ ఈడ కర్నూలులో ఎక్కడంటే అక్కడ ఎత్తుకున్నారు. సీసీ కెమెరాలో కూడా చూసినారు ఫుటేజ్లా. కానీ ఒక్క నిమిషం కనబడింది. ఏం కనబడింది? వాడు పలాని చోట పలాని పిల్లోనింబడి పోయి సైకిల్ దిగినాడు అక్కడ అనేది మాత్రమే తెలుసు. ఎంత బాధ చూడండి. వెళ్ళిపోయినాడు. మరలా దేవుడు వానికి బుద్ధి, మంచి బుద్ధి ఇచ్చినాడు. పోయేటప్పుడు ఏ బుద్ధితో పోయినాడు? చెడ్డ బుద్ధి వానికి. తల్లిదండ్రులు అనేది మంచి కోసమే కదా. అందుకే నేనేమంటే గద్దింపునకు లోబడు వాడు బుద్ధిమంతుడు అవుతాడు. వీడు గద్దింపుకు లోబడలా. ఒకవేళ ఇంటికి పోతే 1 దెబ్బ 2 దెబ్బలు కొడతారు. పారిపోతే ఎవరికి బాధ? చిన్న పిల్లోడు కాదు, 9 అయిపోయి 10వ తరగతిలోకి పోతున్నాడు. దాదాపు 14 ఏళ్ళ పిల్లోడు పోయినాడు.
మూడవ రోజు మళ్ళా ఎక్కడ పోయినాడు అక్కడ బడిలోకి వచ్చినాడు మళ్ళా మరసంగా. వీళ్ళందరూ ఎతుకుతున్నారు, వాడు ఆడ తిరుగుతున్నాడు. తర్వాత అడిగితే ఎక్కడ పోయినావురా, ఎక్కడ ఉన్నావురా, ఏం తిన్నావురా నైనా అంటే నేనేం తినలే, మీరు 6 గంటల వరకు వస్తారేమో అనుకుంటే రైల్వే స్టేషన్లో ఎవరు రాలే, ఆడ ఎత్తుకున్నారు నాకు తెలియదు, కరెక్ట్ 6 గంటలకు రైలు వచ్చింది. వాడు చెప్పే మాట చూడు, మీరు ఎక్కడెక్కడ ఎత్తుకున్నారో నాకు తెలియదు, నా కోసం వస్తారేమో అనుకుంటే నేను రైలు స్టేషన్లో కూర్చున్నప్పుడు మా చిన్నమ్మ కరెక్ట్ అదే రైలు దిగినారు అంటే మళ్ళీ పిలిచకూడదు అంటే నేను పోవాలనుకున్నాను, ఎందుకు పిలుస్తా వాళ్ళని. ఆ రైలు ఎక్కినాడు, వెళ్ళిపోయినాడు. ఎట్లా ఉన్నావురా అంటే ఈడ 6కి ఎక్కితే 12:30కి సికింద్రాబాద్లో దిగినాను, నీళ్లు తాగినాను, పండుకున్నాను, మరుసటి రోజు ఆకలి అయింది. ఆకలి అయితే పొద్దున్న టిఫిన్ సెంటర్ పోతే రాత్రి మిగిలిన సమోసాలు 2 ఇచ్చినారు, అవి తిన్నాను. మళ్ళీ ఆకలి అయింది, 10 రూపాయలు ఉండే, పోయి అయ్యా నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటే ఇంతే అన్నం పెట్టినారు, తిన్నారు. ఆకలి అయినప్పుడల్లా నీళ్ళు తాగినా, పండుకున్నా. మళ్ళా పోదామంటే ట్రైన్ లేదు, మళ్ళీ ఆ రోజు దొరికింది, ఎక్కి రైలు దిగి కరెక్ట్ బడిలా దిగిన. సింపుల్గా చెప్తున్నాడు వాడు స్టోరీ. కానీ తల్లిదండ్రుల కన్నీరు, తల్లిదండ్రుల బాధ. అందుకే బుద్ధి నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తుంది. బుద్ధి సంపాదించుము, ఇంకేం సంపాదించాలా? జ్ఞానాన్ని సంపాదించాలా. తల్లిదండ్రులు వాడికి బుద్ధి రావాలని డబ్బు పెట్టలేరా? మామూలు స్కూల్లో కాదు వాడు చదువుతుండేది, మంచి స్కూల్లో, బాగా డబ్బు ఖర్చు పెట్టే స్కూల్లో చదువుతున్నాడు. తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా నా పిల్లలు బాగా చదవాలి, నా పిల్లలు నాకంటే గొప్పవాళ్ళు కావాలని మంచి మంచి స్కూళ్ళలో డబ్బులు పెట్టి చదివిస్తుంటే ఆ చదువు నిన్ను కాపాడుతుంది, ఆ బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తుంది. నువ్వు ఈరోజు చదివితే నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు సంపాదిస్తావు, నీ తల్లిదండ్రులను కూడా పోషిస్తావు. అయితే వాడు ఆ విధంగా చేయలే. అందుకే బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. దేని విడవకూడదు? జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల జ్ఞానాన్ని బుద్ధిని ప్రేమించాలా. దేని జ్ఞానాన్ని బుద్ధిని ప్రేమించాలా. అది నిన్ను కాపాడును, అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుటే జ్ఞానమునకు మూలము. నీ సంపాదన అంతా ఇచ్చి చాలా మందికి మధ్యలోనే చదువు స్టాప్ అయిపోతుంటది. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు సంపాదించడం చేతగాక, వాళ్ళ స్తోమత సరిపోక మధ్యలో చదువు ఆగిపోయి వాళ్ళు ఎక్కడో ఒక చోట కూలినాలు చేసుకొని బ్రతుకుతుంటారు. వీళ్ళకి ఇప్పుడు కనబడదు. వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు బాగా చదువుకొని గొప్ప స్థితిలో పోయి ఒక ఆఫీసర్ అయినప్పుడు కింద అప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో నేను కూడా బాగా చదువుకునింటే బాగుంటుండే. నేను చెప్పిన పారిపోయిన పిల్లల తల్లిదండ్రులతో మనకి ఏమనొద్దండి, చదువుతా అంటే చదివియండి, లేదంటే మళ్ళా చదువు లేకుంటే పనికి పో అనొద్దండి. పనికి పో అంటే మళ్ళీ పారిపోతున్నాడు. చదివితే చదువునైనా లేకపోతే తిని ఇంట్లో గర్మే కావో బెడ్ మీద సో జావో, ఏమనలా ఇంట్లో తినో బెడ్ మీద పండుకో, ఇది చెప్పండి చాలు. పనికి పో అంటే పారిపోతాడు. వద్దు, వాడి ఇష్టం. చదివితే వాడి జీవితం బాగుపడిపోతుంది, చదవకపోతే చెడిపోతుంది. వానికంటే గొప్పగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చదివి గొప్ప వాళ్ళు అయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నా జీవితం అంతా నా చేతులతోనే నేను ఏం చేసుకున్నా. అప్పుడే అంటారు కదా పెద్దలు, నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కుంటే ఏమవుతుంది? ఏమైతే చెప్పండి? మీరు కూర్చున్నారు అక్కడ కుర్చీలు, 4 కుర్చీలు కూర్చొని చిన్నగా ఆశీర్వాదం అని ఒక కాలు కత్తితో కొట్టుకుంటూ వచ్చింది అనుకో, ఏమైతే ఆమెనే కొద్దిసేపుకి ఎవరో యువతలో ఏమన్నా అవతల ఏమన్నా పడగొట్టాల్సిన అవసరం లే. విద్య కూడా అటువంటిదే. అందుకే ఒక భక్తుడు అంటాడు, విద్య నిగూఢ గుప్తమగు విత్తము అని. విద్య యొక్క వేర్లు చాలా చేదుగా ఉంటాయంట, దాని ఫలాలు తీయగా ఉంటాయి. విద్య యొక్క వేర్లు ఎట్లుంటాయి? చదివేటప్పుడు బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. నాకు ఇంగ్లీష్ నాకు వద్దబా, నేను చదవలేదు.
నాకు మ్యాథ్స్ రాదు. కీర్తన చదువుతప్పుడు కీర్తన వాళ్ళ సార్ కూడా అంటుండే 10th క్లాస్లో, సార్ అమ్మాయి మ్యాథ్స్లో చాలా డల్ ఉంది సార్ అని. ఈరోజు ఆ పాప అంటే సార్ ఆ మాట అంటున్నా, నేను మ్యాథ్సే తీసుకొని మ్యాథ్స్లోనే ఉండి మ్యాథ్స్లోనే పెద్ద బీటెక్ అయిపోయింది అది అంటే వాళ్ళ సార్ కూడా అంటాడు, ఇంతకు గ్రేట్ అయ్యా మీ పాప. ఇలా ఏ దాంట్లో నన్ను వీక్ అన్నానో ఆ దాంట్లోనే అదే తీసుకుంటా, ఎంపీసీ తీసుకుంటా నేను. మనం ఏ దాంట్లో వీక్ అనుకుంటున్నామో, ఏ దాంట్లో బలహీనలం అనుకుంటున్నామో దాంట్లోనే ఏం కావాలా, దాంట్లోనే గొప్ప వాళ్ళు కావాలి. నిన్ను ఎవరైతే ఏ విషయంలో అయితే నిందిస్తున్నారో, బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను కించపరుస్తున్నారో దాంట్లో నుండే నువ్వు బయటకు రావాలా. అదే గొప్ప ఆశీర్వాదం. అందుకే మనం ఈరోజు నేర్చుకుంటున్న అంశమే, బుద్ధి నిన్ను ఏం చేస్తుంది, వృద్ధిలోనికి తీసుకుపోతుంది. 10th క్లాస్ పిల్లలు కూడా మ్యాథ్స్లో ఇవి ఉంటాయి కదా, త్రికోణమితి అంటే చాలా కష్టం. అది యావి సురేష్, నువ్వు లెక్కల మాస్టరేనా? డ్రాయింగ్ మాస్టర్ కదా. త్రికోణమితి అంటారు దాన్ని, సైన్ తీటా కాస్ తీటా అనుకుంటారు కదా, అవి అవి చాలా కష్టం. కానీ అది ఈజీగా, అది కొంచెం నాడు పడితే చాలా ఈజీ అంటారు. లెక్కలు అంత ఈజీ అది లేదంటారు. ఇంగ్లీష్ కూడా అంతే, ఏదైనా అంతే, ముందు కష్టము తర్వాత ఈజీ అవుతుంది. బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తుంది, బుద్ధితో చదవాలి. అందుకే ఏమంటారు చూడండి, నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోవడము, బుద్ధి సంపాదించుకోవడము, దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును. దానిని ఏదాని జ్ఞానాన్ని బుద్ధిని నువ్వు కౌగిలించుకుని నేడలా అది నీకు ఘనత కలుగజేయును. అది నీ తలకు ఒక కిరీటాన్ని తెస్తుంది, ఒక హోదా తీసుకొస్తుంది. ఏది? బుద్ధి, జ్ఞానము, వివేచన, తెలివి నీకేం చేస్తుంది, ఒక హోదా తీసుకొస్తుంది. ప్రకాశమానమైన కిరీటమును నీకు అది దయచేయను. ఏ కిరీటము? బుద్ధి నిన్ను వృద్ధిలోని తీసుకొస్తుంది, జ్ఞానము నిన్ను గొప్ప స్థితిలోని తీసుకుపోతుంది. ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులు కూడా పరీక్షలు వస్తున్నాయి. ఇంకా రేపు మార్చిలో స్టార్ట్ అవుతాయి కదా. మార్చి ఎప్పటి నుంచి? బుద్ధితో చదవాలా, కష్టంతో చదవకూడదు, ఇష్టంతో చదవాలా. చదువు ఎట్లా చదవాలా? ఇష్టంతో చదవాలా. కొంతమంది చెప్తున్నా, మా పాప మా ఓడు 24 గంటలు చదువుతుంటాడు, కానీ ఏం చేయాలా, 35 వచ్చినాయి మార్కులు. నువ్వు 24 గంటలు చదివినా ఇష్టంతో చదవకపోతే వేస్టే. ఇష్టంతో 1 గంట చదువు, అది నీ బుర్రలోకి ఎక్కాల. ఎంతసేపు చదివినా 1 గంట చదివినా ఇష్టంతో చదవాలి. కష్టంతో నువ్వు ఎంతసేపు చదివినా, ఇష్టం లేకుండా ఎంతసేపు చదివినా అది నీ మైండ్లోకి రాదు. అందుకే చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలా. ఈ మార్చి చాలా ప్రాముఖ్యమైన నెల. ఒకవేళ ఈ నెలంతా ఇప్పుడు వరకు కూడా నువ్వు చదువుకోకపోతే ఈ నెల నుంచైనా బాగా చదువు. అది ఏం చేస్తుంది, నిన్ను గొప్ప స్థితిలోనికి, నిన్ను వృద్ధిలోనికి తీసుకుపోతుంది. ఇంకొక మాట, 1 సమూయేలు 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ఏ బుద్ధి కలిగినాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడి ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సౌలు దావీదును చూసి ఏం చేసినాడు? ఎందుకు? సుబుద్ధి కలిగి ఉంది కాబట్టి. దావీదు మంచి బుద్ధి కలిగి బ్రతికినాడు కాబట్టి దావీదు గొర్రెలు కాసే దావీదు ఏమైనాడు? రాజు అయినాడు. బుద్ధి అతను ఏం చేసింది? వృద్ధిలోకి తీసుకుపోయింది. ఏ బుద్ధి కలిగి ఉన్నాడంట? సుబుద్ధి. ఏ బుద్ధి? సుబుద్ధి కలిగి ఉన్నాడు, వృద్ధిలోకి పోయినాడు. గొర్రెలు కాసేటువంటి దావీదును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించినాడు, అంచెలంచెలుగా ఎదిగినాడు, గొప్ప రాజుగా అయినాడు దావీదు. కాబట్టి నీకు కూడా మంచి బుద్ధి ఉంటే ఆశీర్వదించబడతావు. కుళ్ళ బుద్ధి ఉంటే
పైకి కనబడని ఎముకలు బయటికి పొడుచుకొని వస్తావంట. యా బుద్ధి ఉంటే, కుళ్ళి బుద్ధి ఉంటే పైకి కనబడని ఎముకలు ఎడకొస్తాయి. ఏదారు చేసిన ఒక బుద్ధి బాగలేని బుద్ధి ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎంత తిన్నా కూడా పైకి ఉంటుంది. చూడండి, యోబు గ్రంథంలో ఉంటుంది అది. యోబు గ్రంథంలో బుద్ధి బాగలేకపోతే, బాగలేని బుద్ధి ఉంటే ఏమొస్తుంది? వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచన లేదు కానీ ఇంకోరి గురించి ఆలోచన ఎక్కువ, పక్కల గురించి ఎదారు ఎక్కువ. అంతటి ఏమొస్తుంది? సరిగా మనసు ఉండదు. అప్పుడు ఏమైతే చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీరము క్షీణించిపోయి ఏమైతుందంట? అందరు చెప్పాలా ఏమైతుంది? ఎప్పుడు వికారం అవుతుంది? వెనకకి కండ ఉంటాయే కదా మనిషికి అందంగా ఉండేది. వెనకకి కండనే లేదనుకో ఎట్టుంటారు? మనిషి కండ లేని ఎముక ఉందనుకో ఎట్టుంటారు? మీకు కూడా కండనే లేదు, ఎవరికి కండ లేదు, ఏమంటారు? ఎముకలు ఉన్నాయనుకో ఎంకలు దయ్యమంటారు చూడట. కండ కొంచెమన్నా ఉండాల. అందుకే ఏమంటారు చూడండి అక్కడ, రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీరమును క్షీణించిపోయి వికారమగును. ఎక్కడ? బయటికి కనబడకుండా, బయటికి కనబడకుండా ఎముకలు పైకి వస్తాయంట. ఎప్పుడు పైకి వస్తాయి ఎముకలు? మంచి బుద్ధి లేకుంటే. బయట బాగా ఉంటే, మంచి బుద్ధి ఉంటే బాగా పుష్టిగా ఉంటారు, లడ్డు లక్కు ఉంటాము. బాగలేని బుద్ధి ఉంటే రోజు రోజుకి శరీరం ఏమవుతుంది? క్షీణించిపోతుంది, పైకి ఎముకలు వస్తుంది. అప్పుడు మనిషి ఏమవుతాడు? వికారం అవుతాడంట. వికారమగును, బయటికి కనబడకుండా ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. కాబట్టి ఏ బుద్ధి కలిగి ఉండాలా? మంచి బుద్ధి. దావీదు ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. అందుకే దావీదు ఏమైనాడు? గొర్రెలు కాసేవాడు రాజుగా అయినాడు. వాని బుద్ధి వాని వృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. నీ బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. సామెతలు 2:11 బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి. బుద్ధి నిన్ను ఏం చేస్తుంది? చూడండి, యాకోబు తన అన్న అయిన ఏశావును మోసం చేసి వెళ్ళినప్పుడు ఏశావు యాకోబుని చంపాలనుకున్నాడు. ఏశావు పారిపోయినాడు వాళ్ళ మేనమామ ఊరికి. మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేసినాడు? మంచిగా ఆలోచించినాడు. నేను పోతే నన్ను చంపుతాడనుకొని ఏం చేసినాడు? యాకోబు వస్తున్నప్పుడు, వాళ్ళ అన్న కోసం ఎదురు వస్తున్నప్పుడు ఏం చేసినాడు? మంచి బుద్ధితో అతను సంపాదించినది, తన భార్యలను, తన ఉపపత్నులను, తన పిల్లలను ఒక్కొక్కరిని పంపిస్తున్నాడంట. ఆస్తి అంతస్తులన్నీ, అయ్యా ముందు మీరు వెళ్ళండి, తర్వాత మీరు వెళ్ళండి, మళ్ళీ మీరు వెళ్ళండి అని గుంపులు గుంపులుగా పంపిస్తున్నాడు. ఒకవేళ నా యజమానుడైనటువంటి నా అన్న అయినటువంటి ఏశావు అడిగితే, ఇది ఎవరివి, ఎవరి కోసం అని అడిగితే, నీ దాసుడైనటువంటి యాకోబు పంపించినవి అని చెప్పండి అని పంపించినాడు. ఏ బుద్ధి ఇది? తెలివితో చేసిన బుద్ధి, జ్ఞానముతో కలిగిన బుద్ధి. ఎందుకట్లా పంపించినారు తెలుసా? ఒకవేళ మా అన్న కోపం వచ్చి చంపితే మొదటి గుంపు చచ్చిపోతారు, రెండవ గుంపు చచ్చిపోతారు, మూడో గుంపులో ఉన్న నేను ఒకవేళ పారిపోవచ్చు. రకరకాలమైన ఆలోచనలతో గుంపులు గుంపులుగా పంపించినాడు. పాపం ఏశావు కూడా అట్లా చేయలే. ఇవన్నీ ఎవరివి, ఎవరి కోసం అంటే, అయ్యా నీకోసమే, నా యజమానుడైనటువంటి నీకోసమే ఇవన్నీ నేను పంపిస్తున్నా. వాళ్ళెవరు అని అడిగినాడు పిల్లలు చూసి. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సంతానము అని చెప్పి ఏం చేసినాడు? వాళ్ళందరినీ కూడా సాగనంపి ఆ ఏశావు ఎదుట సాగిలపడి నమస్కారం చేసినారు మంచి బుద్ధితో. అప్పుడు ఏశావు వాళ్ళ పిల్లల్ని, యాకోబుని ఎవరిని చంపకుండా
ఒకరినొకరు కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, అన్నదమ్ములు కన్నీరు కార్చుకున్నారు. ఏ బుద్ధి ఇది? మంచి బుద్ధి, మంచి స్వభావం. అందుకే నీ బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. మరి యాకోబు మామ బుద్ధి బాగలేక మోసము చేసినా కూడా యాకోబుని దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు, అభివృద్ధిలోనికి తీసుకొచ్చినాడు. అంచెలంచెలుగా యాకోబుని దీవించినాడు. యాకోబు అయితే మంచి బుద్ధి కలిగి తన మామ ఎదుట గాసము చేసుకుంటూ వచ్చినాడు, పని చేసుకుంటూ వచ్చినాడు. మనం కూడా మంచి బుద్ధి కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన హోషేయ 7వ అధ్యాయము 15వ వచనం. హోషేయ 7వ అధ్యాయము 15, 16 వచనాలు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరచినను వారు నా మీద దుర్యోచనలు చేదురు. దేవుడు అంటున్నాడు చూడండి, నేను వాళ్ళకి బుద్ధి లేకుంటే బుద్ధి నేర్పి వారిని నేను ఎంతగానో బలపరిచినా కూడా వారు నా మీద దుర్యోచనలు చేదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు వారు తిరగరు. బుద్ధి బాగయి ఆశీర్వదించబడి గొప్పలైన తర్వాత ఎక్కడికి రారంట? దేవుని వైపు తిరగరు. అట్లా తిరగకుండా ఉండకూడదు. నీ బుద్ధి నిన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు దేవుని వైపు రావాల. దేవుడు అంటున్నాడు చూడండి, నేను వారికి బుద్ధిని నేర్పి. నేర్పడం అంటే ఎట్లా? నేర్చుకున్నాను అంటే బడికి పోతే పలక బల్పం పట్టి నేర్పిస్తారా లేదా? దేవుడు కూడా బుద్ధి లేని వారికి బుద్ధి నేర్పి వారిని బలహీనులైనా కూడా బలపరిచి, వారిని బలహీనులుగా ఉన్న వారిని కూడా బలపరిచిన కూడా వారు నా మీద దుర్యాలోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన దేవుని వైపు వారు తిరగరు. అంటే మళ్ళా వాళ్ళ బుద్ధి ఏమైంది? వక్ర బుద్ధి అయిపోయింది. బాగలేనప్పుడు దేవుని వైపు తిరుగుతాం, బాగైతే దేవుని వైపు తిరగంగా. చాలా మందిని చూసినా నేను నా జీవితంలో కూడా. మన దగ్గర ప్రార్థనకు వస్తూలే రోగం వచ్చినప్పుడు చాలా బాగా వస్తారు, నెలలు. రోగం అయిపోయినాక మళ్ళీ కనబడరు చర్చి బిల్డింగ్లో. చాలా మంది కట్ట పట్టుకొని వచ్చినారు, కర్ర పట్టుకొని వచ్చినారు, కుంటుకుంటూ వచ్చినారు, మళ్ళీ బాగైనారు, కనబడతలేరు. ఎక్కడ పోయినారు? సర్వోన్నతుడైన వాని వైపు మరలా వారు తిరగరు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఏమైతుంది? మారిపోతుంది. దేవుడు వారిని దీవించినాడు, ఆశీర్వదించినాడు, బలపరిచినాడు. కానీ వాళ్ళు మరలా దేవుని వైపు రాలేదు, ప్రార్థనకు రావడం లేదంటే వాళ్ళ బుద్ధి వృద్ధిలోనికి తీసుకుపోయింది. మరలా వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అయింది. అప్పుడు ఏమవుతారు? మరలా వాళ్ళు డౌన్ఫాల్ అయిపోతారు. ఇంకా దేవుడు హెచ్చించిన దేవుడు నిన్ను తగ్గించలేడా? తగ్గిస్తాడా? తగ్గియడా? ఖచ్చితంగా తగ్గిస్తాడు. అది గుర్తు పెట్టుకోవాలా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చూస్తే బుద్ధి గలవారు ఏం చేసినారు? దేవునితో పాటు వెళ్ళిపోయినారు. బుద్ధి గలవారు పెళ్లి కుమారునితో పాటు పెళ్లి విందులోనికి వెళ్ళిపోయినారు. బుద్ధి లేనోళ్ళు అక్రమము చేయవాళ్ళగా మీరెవరో నాకు తలుపు వేయబడింది. మనం కూడా బుద్ధి గల వారి వలె ఉండాల. బుద్ధి గల వారి వలె మన దివిటీలను వెలిగించుకొని రావాలా. ఆరాధనకు మనం ఎటు రావాలా? దివిటీలు పట్టుకొని రావాలా. బుద్ధి గల స్త్రీలు వచ్చినట్టే మనం రావాలా. ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అన్నప్పుడు ఆయనను ఎదుర్కొంటూ రావాలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం వస్తే ప్రయోజనం లేదు. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకుంటే ఈ దానియేలు అతి శ్రేష్ఠ బుద్ధి గలవాడంట. ఏ బుద్ధి? అతి శ్రేష్ఠ బుద్ధి. ఎంత మంచి బుద్ధో చూడండి. దానియేలు అతి శ్రేష్ఠ బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించను. దేని మీద? రాజ్యమంతటి మీద ఆయనను గొప్ప చేయాలని రాజు ఉద్దేశించినాడు. ఎందుకు? ఆయన బుద్ధి ఆయనను ఎట్లా తీసుకుపోయింది? వృద్ధిలోనికి తీసుకుపోయింది. ఆయన మంచి బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి, రాజ్యమంతటి మీద ఆయన ఏమైనాడు?
రాజుగా అవడానికి ముందుకు పోయినటువంటి దేవుడు రాజు అతనిని ఏం చేసినాడు? రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించను. కాబట్టి నీ మీద కూడా దేవుడు మంచి ఉద్దేశము కలిగి ఉండాలంటే నీ బుద్ధి బాగుండాల. బీదలను ఎక్కిరించే బుద్ధి, నీకంటే చిన్నవారిని ఎక్కిరించే బుద్ధి, నీకంటే లేని వారిని ఎక్కిరించే బుద్ధి నీకు ఉండకూడదు. మంచి బుద్ధి కలిగి మంచి చేస్తే నీ బుద్ధే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని పోతుందని, నీ బుద్ధే నిన్ను వృద్ధిలోనికి తీసుకొని పోతుందని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు.